నమస్కారం అండి. నా పేరు మురళీకృష్ణ. నేను స్నేహ కంపెనీ డిస్ట్రిబ్యూటర్ని. నేను స్నేహ కంపెనీ ఆర్గానిక్ ఫెర్టిలైజర్ గురించి ఒక 2 నిమిషాలు వివరిద్దామని. ఈ స్నేహ అనేది ఇండియాలో టాప్ మోస్ట్ కంపెనీ. స్నేహ చిక్స్, స్నేహ చికెన్స్, స్నేహ ఎగ్స్, స్నేహ ఆయిల్స్, స్నేహ స్నాక్స్ ఇలా డిఫరెంట్ సెక్టార్లో స్నేహ ఉంది. వీళ్ళు కొత్తగా ఆర్గానిక్ పెట్ మిక్స్ అని తీసుకొచ్చారు. ఇది బేసికల్లీ పౌల్ట్రీ లెటర్ అండి. పౌల్ట్రీ లెటర్లో బిఎస్ఎఫ్ లార్వా అనే అప్లై చేస్తారు. బిఎస్ఎఫ్ లార్వా అంటే బ్లాక్ సోల్జర్ ఫ్లై. ఇది 45 రోజుల పాటు ఆ ఎరువుని తినటం, విసర్జించటం. లైక్ పట్టు పురుగులాగా తిని విసర్జించి ఆ తరువాత రెక్కలొచ్చి ఎగిరిపోద్దండి. ఇది వచ్చేసి ఫ్రెండ్లీ ఫ్లై. ఈ క్రమంలో కైటిన్ అనే ఎంజైమ్ రిలీజ్ అవుతుంది. ఈ కైటిన్ అనేది రైతులకు ఏ విధంగా ఉపయోగపడుతుందంటే, ఇది సాయిల్ క్లైన్సర్గాను ఉపయోగపడుతుంది. ఈరోజు భూమి మొత్తం కూడా విషతుల్యమైపోయింది. ఈ విషతుల్యమైన భూమిని తిరిగి పునరుత్తేజం కలిగిస్తుంది. ఇది కైటిన్ వల్ల మాకేంటి ఉపయోగం అని మీరు అడగవచ్చు. ఈరోజు రెడ్ సాయిల్ కానీ, బ్లాక్ సాయిల్ కానీ ఏ టైప్ ఆఫ్ సాయిల్ తీసుకున్నా రాయిలాగా మారిపోయింది. ఎర్త్వామ్స్ అనేవి లేవు, నీళ్లు తాగలేదు, వేరు వ్యవస్థ అభివృద్ధి చెందలేదు. ఇది వాడిన దానివల్ల భూమి గుల్లబారుతుంది కాబట్టి చక్కగా నీళ్లు తీసుకోవచ్చు. వేరు చక్కగా ఈరోజు వరకు మనం చూస్తే తల్లి వేరు, పిల్ల వేరు మాత్రమే ఉంది. ఇది పీసు వేరు కూడా డెవలప్ అవుతుంది. పీసు వేరులో భూమిలో ఉన్న ఆహారాన్ని తీసుకొచ్చి మొక్కకు అందిస్తుంది. దానివల్ల మీరు వాడే రసాయనిక ఎరువులని బాగా తగ్గించుకొని దాన్ని ప్లేస్లో దీన్ని అప్లై చేయాలి. మీరు వాడే రసాయనిక ఎరువులు ప్రధానంగా 3 రకాలు. మేజర్ న్యూట్రియంట్స్, మైక్రో న్యూట్రియంట్స్. ప్రకృతి సిద్ధంగా దొరికేది దీంట్లో అన్నీ కూడా కలిసి వస్తాయి. మీరు జనరల్గా ఎన్పికేఎస్, నత్రజని, భాస్వరం, పొటాషియం, సల్ఫర్ ఈ 4 మాత్రమే వాడతారు. చాలామంది రైతులు మైక్రో న్యూట్రియంట్స్ వాడటం జరగదు. చాలా తక్కువ మంది వాడతారు. ఈ కైటిన్లో 12 రకాల ప్రోబయోటిక్స్ ఇస్తారు. ఈ ప్రోబయోటిక్స్ వల్ల సూక్ష్మ పోషక పదార్థాలు లభ్యత కూడా పెరుగుతుంది. ఎప్పుడైతే ప్రధాన పోషక పదార్థాలు, సూక్ష్మ పోషక పదార్థాలు లభ్యత పెరుగుతుందో ఆటోమేటిక్గా వాతావరణంలో ఉన్న నైట్రోజన్ని చక్కగా తీసుకోగలదు. ప్లస్ ఆ వేరుకు ఆక్సిజన్ తీసుకున్న దానివల్ల ఈ వేరు కుళ్ళు, నెమటోడ్స్ అనే ప్రాబ్లం అనేది రాకుండా చేస్తుంది. మొక్క ఎక్కువ రోజులు పచ్చదనంగా ఉంటుంది. మీకు దిగుబడులు అధికంగా పెరుగుతాయి. చాలా చక్కగా మొక్క ఎదుగుతుంది. అధికమైన దిగుబడులు కనిపిస్తాయి. కాబట్టి ఇది క్రాప్ను బట్టి 4 నుంచి 8 బస్తాలు వాడవలసి ఉంటుంది. అది సార్. నమస్తే అండి. థ్యాంక్ యూ. మరిన్ని వివరాల కోసం ఈ నంబర్ని సంప్రదించగలరు. నా నెంబరు 8919707416. మురళీకృష్ణ, ఖమ్మం జిల్లా, సత్తుపల్లి. థ్యాంక్ యూ అండి.